హైదరాబాద్లో ఇళ్లకు గిరాకీ తగ్గింది. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 47% విక్రయాలు పడిపోయాయి. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు, హైడ్రా కూల్చివేతలు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పట్టించుకోకపోవటం వంటి అనేక కారణాలతో ఇళ్లకు గిరాకీ పడిపోయింది. ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ తాజాగా ఇచ్చిన నివేదికలో ఇదే విషయాన్ని బలంగా చెబుతోంది. దేశవ్యాప్తంగా ఇండ్ల విక్రయాలు గరిష్ట స్థాయిలో పడిపోతున్నాయి. రోజు రోజుకు అమ్మకాలు అంతకంతకు కిందకు దిగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటం, మరోవైపు అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో పెట్టుబడిదారులు నమ్మకం సడులుతున్నది. దీంతో ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన దేశీయ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ అంతే వేగంతో కిందకు పడిపోతున్నది. ప్రస్తుత ఏడాది అమ్మకాలు చూస్తే ఇది అవగతమవుతుంది. ఇండ్ల అమ్మకాలపై ఈ మధ్య కాలంలో విడుదలైన నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ప్రాప్ ఈక్విటీ సంస్థ విడుదల చేసిన గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి గాను దేశవ్యాప్తంగా 9 నగరాల్లో ఇండ్ల అమ్మకాలు 21% పడిపోయాయని వెల్లడించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, నవీ ముంబై, కోల్కతా, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై, థానే వంటి మెట్రో నగరాల్లో 1.8 లక్షల యూనిట్ల ఇండ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడైన 1,37,225 యూనిట్లతో పోలిస్తే భారీగా తగ్గాయి. కేవలం ఢిల్లీ, ఎన్సీఆర్ లో మాత్రమే విక్రయాలు పెరిగాయని తెలిపింది. ఇండ్ల అమ్మకాలు పడిపోయిన నగరాల్లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉన్నది. అక్టోబర్ టు డిసెంబర్ మధ్య కాలంలో 12,682 యూనిట్లు అమ్ముడయ్యాయని, క్రితం ఏడాది 24,044తో పోలిస్తే 47% తగ్గాయని పేర్కొంది. అలాగే బెంగళూరులో గృహ విక్రయాలు 13% తగ్గి 14,957లకు పడిపోగా, చెన్నైలో 9% తగ్గి 4,673 యూనిట్ల నుంచి 4,266లకు జారుకున్నాయి. అధిక బేస్ రేట్ కారణంగా ఇండ్ల విక్రయాలు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ సీఈఓ, ఫౌండర్ సమీర్ జాసూజా తెలిపారు. పండుగ సీజన్ కావడంతో మూడో త్రైమాసికంతో పోలిస్తే ఆ తర్వాతి క్వార్టర్లో అమ్మకాలు పెరిగాయని తెలిపారు. ఇక హైదరాబాద్ లో ఈ ఏడాది 9 నెలల్లో 36,461 కోట్ల విలువ చేసే 59,386 గృహాలు అమ్ముడుపోయాయని నైట్ ఫ్రాంక్ ఇండియా అనే మరో సంస్థ తెలిపింది. అలాగే మార్కెట్లోకి కొత్తగా 85 లక్షల చదరపు ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్ తో కలిపి మొత్తం 87 లక్షల చదరపు కార్యాలయాల స్థలాల లావాదేవీలు జరిగాయి. ఇక గ్రేటర్ లో 54 లక్షల చదరపు గిడ్డంగుల స్థలం, 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 20 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా మరో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది.